ఈరోజు భద్రాచలం యందు అవుట్సోర్సింగ్ ఏకలవ్యలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కోల్పోయినటువంటి గిరిజన బిడ్డల కోసం ఐటీడీఏ పీఓ గారిని కలవడం కోసం సేవాలాల్ సేన సంఘం ద్వారా ఐటీడీకి రావడం జరిగింది. ఇవాళ మా గిరిజన బిడ్డలు ఏకలవ్యలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని తీసేసి రెగ్యులర్ పోస్టులకు వచ్చారనేసి చెప్పి ఇవాళ వాళ్ళకు రెగ్యులర్ పోస్టులు వచ్చినా కూడా ఇవాళ వీళ్ళ సేవలను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళ సేవలను వాడుకొని ఇవాళ వాళ్ళను ఉద్యోగాలు ఇవ్వకుండా బయటికి పంపడం చాలా దారుణమైనటువంటి విషయమని నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్ గా పిఓ గారికి ఒక ఆర్డర్ ను ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏకలవ్య అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ జిల్లాలో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు కల్పించాలనేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఈ రోజు వరకు ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పిఓ గారు ఇవాళ వాళ్ళందరినీ కూడా రోజు ఐటీడీఏ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది మేము సేవాలాల్ సేనగా ఖండిస్తా ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పిన తర్వాత కూడా మీరు ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను గిరిజన బిడ్డలకు ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాం స్పష్టంగా, మీరు ఇప్పటికి కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే సేవాలాల్ సేన ద్వారా ఈ ఐటీడీని ముట్టడిస్తామనేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్ సేన.